సినిమాలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. రసపురెడ్డి ప్రేక్షక మహాశయులకు రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కళా ప్రాంగణంలో బాలాజీ టెంపుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కొత్తూరు వెంకట రమా సుబ్బారావు గారి దివ్య ఆశీస్సులతో మరి 12వ సంవత్సరం వార్షిక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజుల్లో భాగంగా శ్రీకృష్ణ తులాభారం ఇందలి పాత్రలు పాత్రధారులు శ్రీకృష్ణుల అంతర్జాతీయ నటులు డాక్టరేట్ బిరుదాంకితులు రాముని పాత్రలో రాణించి కృష్ణుని పాత్రలో కీర్తి చెందినటువంటి ఆరాధ్యుల కోటేశ్వరరావు గారు శ్రీకృష్ణుడుగా, సత్యభామగా, నట శిరోమణి కడప రత్నశ్రీ రుక్మిణిగా, నంది అవార్డు గ్రహీత తిరుమలాది నళిని పద్మ నారులు ఆంధ్ర గాన గంధర్వులు కీర్తిశేషులు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కుమారుడు షణ్ముఖ జై విజయ్ కుమార్ వసంతకుడు హాస్యనట చక్రవర్తి ఎస్ రాంబాబు సంగీత సాకారం సరిగమల సంగీత సామ్రాట్ సత్యబాబు స్వరబ్రహ్మ సుబ్రహ్మణ్యం దౌలత్ సీనియర్ విద్వాంసులు వేలరాజు గారు ఇలానట్ సత్యం మైకల్ లైటింగ్ అమ్మయ్య మరియు మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మా కళాకారుల హృదయపూర్వక నమస్కారాలు. వెను వెంటనే శ్రీకృష్ణ తులాభారం. అనురాగాలు దూరము మాయన అనురాగా
ఇప్పుడు ఏమి లేదు కాదమ్మా. నా మాట విని భోజనానికి రమ్మా. బాధపడకమ్మా. నళిని, నీ మాట నేను ఎట్లు విశ్వసించుని? దీనిని బట్టి ఆ రుక్మిణి మార్గమే పతి ప్రణయమును నిలుపుకొను ఉత్తమ మార్గమేమోయమని సంశయం మదోచినదే నళిని. మృక్కిడు వారిచి విడిచి నళిని, మృక్కిడు వారిచి విడిచి మృక్కిడు వారినే ప్రాణవల్లభం మక్కువతోడ చూతురను మాటను నెమ్మది విశ్వసించి నళిని, సరిగ్గా ఆ సమయంలో ఆ నారద మహర్షి అక్కడికేలా రావలేను. ఆ నారద మహర్షి నా ఈ పరాభవాన్ని ఈ ముల్లోకముని యందు వ్యాప్తి చేయకుండునా ఆ పరాభవాన్ని నేనెట్లు మనగలదు? ఎవరిదే ఆ గానము? ఇంకెవరమ్మా? ఆ తగులు మరి తాపసి ఇటే వచ్చుతున్నాడు. లోపలికి రానిద్దమా? రానిము. దేవర్షుల వారించుట శ్రేయస్కరము కాదు. అక్కడి విషయములు కూడా కనుగొందము. రానిము. Hare
మునేంద్రుల వారు ఏదో దారి తప్పిటు వచ్చినట్లున్నారు. తల్లి దారి చూసుకుని వచ్చిందని భక్తాగ్రగణ్యకు రుక్మిణీదేవి గృహంపు మీ బోంట్లకు ఉచితావాసము గాని మా బోంట్ల ఇళ్లకు వచ్చినా మీకు పాపము సంభవింపకుండునాయని. ఇంత క్రింద నా తీర్పానికి ఆగ్రహము కల్పించినది బేల. నేను ఎందులకై అట్లు పలికితునో నీవు తెలుసుకునలేవా? నేను నీ శ్రేష్కామినిగానా? పారిజాతలతాంత వృత్తాంతమైనను ఇంచుక స్మరింపవా? దానికి దీనికి నీ సామ్యమెత్తి మునీంద్ర. స్వల్ప పరాభవ్యాజమున ఆ ప్రమదంబు కూర్చుడా. అది ఎట్లు? నీకు అపకారము నచ్చితిని అని నీవు తలంచదవేని వలసిన ఉపకారము నచ్చితును అడిగి చూడండి. అడుగు మునీంద్ర, మీరు నిక్కువముగా అట్లు ఒనర్చెదరా? మీరు నిక్కువముగా అట్లు ఒనర్చెదరు అన్న నా దుఃఖమంతయు మాయమగుడు. నీ బోండ్లకు నేనే ఉపకారమనప్పగలను, నీ బోండ్లకు దుఃఖము కూడా ఉండుబోవునా?
ప్రయోజనము? కుసుమ కోమలుల జీవన వృంతములకు ప్రణయమే కదా వృంతము. ఈ నారీమణులు, ఈ మహాధనములు, ఈ హేళా విశేషంబులు, ఈ నానాలంకృత నవాంబరములు, ఈ నవ్యాగ్రహర్యంబు, మౌనిగ్రామణి ప్రాణవల్లభుని ప్రేమం పొందు లేకున్నచో ఆనందాంబుది నాపగలవా అజాత పత్రాక్షిణి. మునీంద్ర, అందు ఎంత యాథార్థ్యమున్నదో 4 ఘడియల క్రితం మీరే గాంచితిరి కదా. బహువల్లభుండకు శ్రీకృష్ణుని చట్టం పట్టినది మొదలు అతని ప్రణయమునకు ఆదరణమునకు ఏకాస్పదలుగా ప్రయత్నించి భగ్న మనోరథనైతిని మునీంద్ర. ధనధాన్యాధికముల ధగుడున గురిచి మదన గుడిన ఓర్వగవచ్చు మునీంద్ర. ధనధాన్యాధికముల ధగుడున గురిచి మదన గుడిన ఓర్వగవచ్చు. మనసిచ్చి మునీంద్ర, మనసిచ్చి మరల గైకొన మననవునే మానవతికి మౌనివరేణ్య 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 ఋషిచంద్రమ, ఇందువల్లనే నాకును గోవిందునకును ఆ కలహములు ఎక్కడ కూర్చున్నవి. కావున మీరు ఏదైనా ఒక వ్రతమునో, అది కాకుండా ఏదైనా ఒక మంత్రమునో, అదేను కాకుండా ఏదైనా ఒక తంత్రమునో ఉపదేశించే పుణ్యము పట్టుకుని మీకు ఆజన్మాంతము కృతజ్ఞురాలనే ఉండదు మునీంద్ర. మునీంద్ర, మునీంద్ర, మీకు ఇది సాధ్యం కాదా? సాధ్యముగాకేమి తల్లి, సాధ్యమవునా? అయ్యయ్యో, మీరు ఏతించి ఎంత సమయమైనది? ఏమే ఆసనం వేయవే ఆశీల్లు కండు గట్టిగా విసరవేనండి. అసలు ఖాళీయే లేదు. ఇప్పటిదాకా చేసింది కదా స్వామి సేవ, అప్పుడు బాగానే పడిందిగా. గట్టిగా విసరవే. సాధ్యముగాకేమి తల్లి, పూర్వము శచి గౌరీ అరుంధతి మున్నగు నారీ మనసు వ్రతరాజముండు కలదు. దాన్ని పుణ్యక వ్రతమనయు ఇష్టపతి సిద్ధవృతమనయు వ్యవహరింతురు. దాన్ని ఆచరించిన సతీమతల్లులు ధనోపేతులై పుత్రవతులై సతులతో నలుగొరలుండక అని తన సులభైక సుఖాస్పదుల కుదురు తల్లి, సుఖాస్పదుల కుదురు. ఇట్టి దయ నాకు అవశ్యం ఆచరణీయంబు. సెలవివ్వండి. గట్టిగా విసరనంట విసరవే. సావధాన చిత్తమై ఆకరికము తల్లి. అటులనే మునీంద్ర, ఒక శుభదినమున ప్రహతకాలమున సభద్రుగంబుగా పుణ్యనదీ స్నానమాడి సర్వాలంకృతమై వ్రతమనరించి పేరంట్రాండ్రు పూజించి వ్రతోద్వాసన క్రియా వేలకు శాంత చిత్తు
తూచి ఇచ్చి మరో నీ పది నీవు గ్రహింపవచ్చు తల్లి. ఓహో, ఇంత మాత్రమేనా? ఇంకా ఏమో అని భయపడితిని. ధనమునకు మనకేమో కొరత మునీంద్ర. శ్రీకృష్ణుడు ఎందరెందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నా దండలేవా? దినములకు 2 బారుల బంగారం ముసంగుచిన నా తండ్రి ఇచ్చిన శమంతకముని నా దండలేదా? నా వద్ద ఉన్న ధనముతో ఒక్క కృష్ణునేమి కోటి కృష్ణుని ప్రతిరూపములు వచ్చినను కొనవచ్చును. ఏమంటుంది తల్లి? ఒక్కసారి దింపు తల్లి. నీ వద్ద ఉన్న ధనముతో కోటి కృష్ణుని ప్రతిరూపములు వచ్చినను కొనవచ్చును మునీంద్ర. కోటి ఉండవచ్చును గాని వారిచే శ్రీకృష్ణ తులదూచవచ్చునో లేదో సొంత యోచించి పిదప పశ్చాత్తాపముడిన ప్రయోజనము లేదు. మీ మనసు నాకు అవగతమైనది లే. నేను ఈ వ్రతమును దిగ్విజయంగా ఉనర్చిన ఆ రుక్మిణి అదుల గది దుర్గతి యగునని నన్ను భయపెట్ట చూచదరు. మునీంద్ర, మీరు ఈ వ్రతం విధానం నాకు తెలియజేయవలేను. మరి శుభదినము కావలేను. శుభదినము బాగా శీఘ్రముగా ఉండవలేను. అంత దూరం వలదు. రేపైనా పర్వాలేదు. ఏకాదశి వరలక్ష్మి వ్రతం మంచి రోజు రేపు పెట్టేయండి. ముహూర్తములు కూడా మీరే పెడతారన్నమాట. అవసరమైనప్పుడు మనమే పెట్టుకోవాలి మునీంద్ర. వీటిని పెట్టుడు ముహూర్తాలు అంటారు తల్లి. బేసు కొడతా ఉంటాయి. మరి పర్వాలేదా? వద్దు. మీరు బాగా త్రికాలవేత్తలు. మీరు విధించిన ముహూర్తమే మాకు శుభం. ఏమని తల్లి? మీరు పెట్టిన ముహూర్తమే మాకు శుభము అంటే. అయ్యయ్యో, రేపే శుక్రవారం ఉన్నదే ఫలించినది. అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అని ఉంటారు మునీంద్ర. రేపే మంచి రోజు. మరి మీరు రేపు ఉదయమే వచ్చి వ్రతమును దిగ్విజయంగా ఉనర్చుదరా? అమ్మా, ఇంతకీ నీ పతిని ఎవరికి దానమీయ తలచిదివి? అతను నేడు లక్షణమై కడవాలి ఉండవలను. మీది మీకు దేవరషి గాని బ్రహ్మర్షి అయినా మరీ మంచిది. నారాయణ నారాయణ. మునీంద్ర, దాన పరిగ్రహీత ఇక్కడే ఉన్నాడు స్వామి. అయ్యో, మిమ్మల్ని మీరే వెతుక్కుంటే దొరుకుతారా? మరి మీకే మునీంద్ర. నిస్సందేహముగా ఇంతకీ నీ పతి ఈ వ్రతముకు అంగీకరించునో లేదో నాకేమి తెలియదు. మునీంద్ర, నా నాథుని ఇందులకు ఒప్పించు భారము నాది. మీరు రేపు ప్రాతకాలమునే వచ్చి ఈ వ్రతమును దిగ్విజయముగా ఉనరించవలేను. సరియేనా? శ్రీకృష్ణుడితో పారిజాతములు కూడా ముందు నాకు ఇవ్వలేదు తల్లి. శ్రీకృష్ణుడు తొలదూచి తర్వాత పారిజాత వృక్షములు ఇచ్చి తర్వాత ఇష్ట ప్రకారం నొప్పవచ్చును. మునీంద్ర, మీరు ఉపదేశించిన వ్రత విధానం వలన నా నాథుని ప్రణయధనమల్లా నా వశీకృతము కానున్నది. ఆ పారిజాతము నాకేలా, మీకే వసంగదను. సరే వ్రత విధానము మీ పురోహితుడు అడిగిన వాడు సామాన్యుడు కాడు. వాడు చక్కగా చేస్తాడు. నేను వ్రతము తెలిపింపవచ్చింది. సరే, ఇంకా నీ ప్రతి అంగీకారమై నీ ప్రయత్నింపవలేను. అతను వచ్చి వేళైనదా? నేను హరినామస్మరణ చేసుకుంటూ నారాయణ నారాయణ మరి రావాలి కదా తల్లి. అవును, కాబట్టి త్వరగా సెలవు తీసుకుంటే త్వరగా వచ్చేది.
శ్రీకృష్ణుడు కాని అతని చెలికాడ వయస్సుడు కాని ఇటు వచ్చినా లోనికి రానియక కొంత తడవ పెట్టి చేయి, సరేనా? నళిని, కొంత తడవ మాత్రమే సుమా. నారద మహర్షి ఉపదేశించిన వ్రత విధానముల వలన నేటి నుండి శ్రీకృష్ణుని ప్రణయధనమల్లా నా వశీకృతము కానున్నది. నేటితో శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడు. నేటితో శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడు. నేటితో శ్రీకృష్ణుడు ఈ సత్యభామా విధేయుడు. నేటి నుండి నా నాథుడు నా మాట విరజాల గలరా. విరజాల గలరా
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.